హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో చాప్టర్ 8 మనం ఆర్టికల్ 12 అండ్ 13 గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. 12 అండ్ 13 నుంచి లాస్ట్ సెట్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మనం కొన్ని క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. అయితే అంతకంటే ముందు మనం ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి గమనిద్దాము. సో మనకి 7 ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, రైట్ టు అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 and 24, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 and 30, రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి 7 ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. మనం చెప్పుకున్నాము ఫండమెంటల్ రైట్స్ని మనం ఫండమెంటల్ అంటాము ఎందుకంటే దే ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ మెటీరియల్, ఇంటలెక్చువల్, మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పటికీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా రైట్ టు ప్రాపర్టీని మనం తొలగించడం జరిగింది. రైట్ టు ప్రాపర్టీని తొలగించి 300A పార్ట్ 12లోని 300A ఆర్టికల్లో పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం ఒక లీగల్ రైట్గా చూస్తున్నాము. అయితే ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఒకటి తొలగించబడిందని మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 నుంచి స్టార్ట్ అవుతాయి, బట్ ఆర్టికల్ 12 and 13 కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనమాట. సో ఆర్టికల్ 12 మనకి డెఫినేషన్ ఆఫ్ స్టేట్ చెప్తే ఆర్టికల్ 13 మనకు లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ స్టేట్ దాని గురించి చెప్తుంది అనమాట. ఆర్టికల్ 12 స్టేట్ని డిఫైన్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో వర్డ్ స్టేట్ అనే పదాన్ని చాలాసార్లు వాడడం జరిగింది. సో ఆ స్టేట్ అంటే ఏంటి అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి కదా. అందుకే ఆర్టికల్ 12ని ఈ డెఫినేషన్ కోసం డెడికేట్ చేశారు. సో ఆర్టికల్ 12 హ్యాస్ డిఫైన్ ద టర్మ్ స్టేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పార్ట్ 3. ఓన్లీ పార్ట్ 3కే పరిమితం ఈ డెఫినేషన్ అంతా కూడా, అంటే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్కి పరిమితం. అకార్డింగ్ టు ఇట్ ద స్టేట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్. స్టేట్లో ఏమేమి ఉంటాయంటే గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, సో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా పార్లమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఆర్గాన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. అంటే ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాము. ఎస్, కరెక్ట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమో ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. లెజిస్లేటివ్ ఆర్గాన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్లో మనకి పార్లమెంట్ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో మొత్తానికి ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఉంటారు, అదేవిధంగా యూనియన్ గవర్నమెంట్ ఉంటారు. స్టేట్లో స్టేట్ అనే మీనింగ్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారు, వీళ్ళు ఉంటారు. వీరితో పాటు పాయింట్ సి, ఆల్ ది లోకల్ అథారిటీస్ దట్ ఈస్ మున్సిపాలిటీస్, పంచాయత్స్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా పాయింట్ డి, ఆల్ అదర్ అథారిటీస్ దట్ ఈస్ స్టాచ్యుటరీ ఆర్ నాన్ స్టాచ్యుటరీ అథారిటీస్ లైక్ ఎల్ఐసి, ఓఎన్జీసీ, సేల్ ఎట్సెట్రా, ఇటువంటి అన్ని అథారిటీస్ కూడా ఉండడం జరుగుతుంది విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ స్టేట్. నెక్స్ట్ అందుకే మనం స్టేట్ని వైడర్ సెన్స్లో డిఫైన్ చేశారు అని చెప్పుకుంటాము. అంటే బ్రాడర్గా డిఫైన్ చేశారు, నారోవర్గా కాకుండా. సో యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఆ డెఫినేషన్లో పెట్టడానికే ప్రయత్నం చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ యొక్క డెఫినేషన్లో ఉన్నటువంటి ఏదైనా అథారిటీ మన యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే మనం యాక్షన్ అయితే తీసుకోవచ్చు బై వే ఆఫ్ అప్రోచింగ్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 226 ఆర్ 32 రెస్పెక్టివ్లీ. మనం రిట్స్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద యాక్షన్స్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్ దట్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ యాజ్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్, ఈవెన్ ఏ ప్రైవేట్ బాడీ ఆర్ అన్ ఏజెన్సీ వర్కింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ ప్రైవేట్ బాడీ లేదా ఏజెన్సీ ఒక గవర్నమెంట్ నుండి ఒక కాంట్రాక్ట్ తీసుకొని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కానీ గవర్నమెంట్ తరపున ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ బాడీ ఏజెన్సీని కూడా మనం విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్లో పెడతామన్నమాట. సో అటువంటప్పుడు ఆ యొక్క బాడీ ఆర్ ఏజెన్సీ ఈవెన్ ప్రైవేట్ అయినప్పటికీ కూడా ఏదైనా
ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసే విధంగా చేస్తే వీ కెన్ టేక్ యాక్షన్ అండర్ ఆర్టికల్ 32 ఆర్ 226. నెక్స్ట్ ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. సో ఇన్కన్సిస్టెంట్ అంటే పరస్పర విరుద్ధమైన అని అర్థం. సో చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటే ఏంటి పరిస్థితి ఏంటో చూద్దాం. ఆర్టికల్ 13 డిక్లేర్స్ దట్ ఆల్ లాస్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరాగేషన్. సో విరుద్ధంగా ఉన్న లేదా ఫండమెంటల్ రైట్స్ని తక్కువ చేసే విధంగా ఉన్న అవి వాయిడ్ అనమాట. సో అవి రద్దు అవ్వబడతాయి, షెల్ బి వాయిడ్ అని క్లియర్గా ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఇంప్లాయిడ్లీ ప్రొవైడ్స్ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఇక్కడ మనకి జ్యుడిషియల్ రివ్యూ అన్న కాన్సెప్ట్ని చెప్పకనే చెప్తుంది ఆర్టికల్ 13. సో దీన్ని ఎవరు రద్దు చేస్తారు అని అంటే కోర్ట్స్ రద్దు చేస్తాయి, జ్యుడిషియరీ రద్దు చేస్తుంది అనమాట. అందుకని ఇంప్లాయిడ్గా మనకి ఆర్టికల్ 13లో జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ని అయితే మనం గమనించవచ్చు. దిస్ పవర్ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 అండ్ హై కోర్ట్స్ అండర్ ఆర్టికల్ 226 దట్ కెన్ డిక్లేర్ ఎ లా అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్వాలిడ్ on the ground of contravention of any of the fundamental rights. Clear? Next, the term law in article 13 has been given a wide connotation so as to include the following. So law ante enti chuddam. Permanent laws enacted by the parliament or state legislature. So state legislature as well as union legislature, parliament techina chattalu, and temporary laws like ordinances issued by president or state governors. సో కొన్ని సందర్భాల్లో లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లేదా పార్లమెంటు యాక్టివ్గా లేని సందర్భాల్లో ఆర్డినెన్సెస్ ఇష్యూ చేస్తారు. అవి కూడా ఇందులో ఈ పరిధిలోకి వస్తాయి, ఇక్కడ లా అన్న మీనింగ్లోకి వస్తాయి. నెక్స్ట్, స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్. సో డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరైనా ఆర్డర్స్ పాస్ చేసిన, బైలాస్ తీసుకొచ్చిన, రూల్స్, రెగ్యులేషన్స్, ఈవెన్ నోటిఫికేషన్స్ అండి, లైక్ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ మీద అప్పుడప్పుడు కేసెస్ వేయడం మనం గమనిస్తుంటాం. నెక్స్ట్, నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ ఆఫ్ లా. ఇక్కడ కస్టమ్ ఆర్ యూసేజ్. సో మనకి ఈ ఈవెన్ కస్టమ్ అంటే ఒక పద్ధతి, సాంప్రదాయం, తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం కానీ ఏదైనా యూసేజ్ కానీ అది మన ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నట్లయితే సో దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, షెల్ బి వాయిడ్. సో అది కూడా వాయిడ్. హూ విల్ డూ? కోర్ట్స్ విల్ డూ అండర్ ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్ అండ్ ఆర్టికల్ 226 హై కోర్ట్ విల్ డిక్లేర్ ఇట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ నల్ అండ్ వాయిడ్. తర్వాత అయితే ఇక్కడ నాట్ ఓన్లీ లెజిస్లేషన్ బట్ ఎనీ ఆఫ్ ద ఎబో కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్. సో ఓన్లీ పార్లమెంట్ తెచ్చిన చట్టాలు, అసెంబ్లీస్ తెచ్చిన చట్టాలే కాకుండా పైన పేర్కొన్నటువంటి అన్నీ కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు కోర్ట్స్లో. అయితే ఆర్టికల్ 13లో ఇంకా ఏం చెప్పారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఏ లా అండ్ హెన్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్. సో కాన్స్టిట్యూషన్ని సవరించడానికి తెచ్చిన చట్టము లా పరిధిలోకి రాదు ఇక్కడ, కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేయలేమని చెప్పారు. అయినప్పటికీ కేశవనంద భారతి కేసులో ఏం చెప్పారంటే ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు ఎప్పుడైతే అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుందో అని చెప్పారు. రైట్. సో బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే విధంగా ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే దాన్ని కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు అని క్లియర్గా చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 12 and 13 in detail. If you have any doubts, feel free to reach out in the comment box or in the Instagram so that I can definitely answer your queries as early as possible. And I recommend you to use Instagram instead of YouTube comments so that I can follow you up and you also can follow me up with the further questions, right? So article 12 and 13 లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ. అండ్ విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో బై రీఇటరేటింగ్ అబౌట్ మెగా మాక్ టెస్ట్ సిరీస్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్ ఫోకసింగ్ ఆన్ టీఎస్ అండ్ ఏబీ లాస్ ఎట్ 2024 అండి. సో ఇందులో మనకి ఎన్నో యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ మీరు కావాలన్నా కూడా ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన వారందరికీ కూడా ఫ్రీగా బోనస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 3000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ చేసుకొని మీరు మంచి ర్యాంక్ సంపాదించవచ్చు. స్టే కనెక్టెడ్.
with Krishna's L'Oreal's Instagram ID, and make sure you join Telegram channel. సో వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి, బట్ టెలిగ్రామ్లో జాయిన్ అవుతే మీకు ప్రీవియస్ అప్డేట్స్ కూడా కనిపిస్తాయి. వాట్సాప్లో జాయిన్ అయితే జాయిన్ అయిన తర్వాత వచ్చే అప్డేట్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ మేక్ ష్యూర్ యూ డౌన్లోడ్ కృష్ణాస్ లారియల్స్ యాప్ రైట్ నౌ. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ ఆల్ దీస్. అండ్ కృష్ణాస్ లారియల్స్ యాప్లో ఫ్రీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. అందరూ ఆహ్వానితులే. యూ కెన్ కమ్ అండ్ అటెంప్ట్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.